ఇక వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రోస్ ఫర్టిలైజర్ షాప్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులకు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మద్దతుగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల వైఖరికి నిరసనగా రైతులతో కలిసి కొప్పుల మహేష్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కొప్పుల మహేష్ మండిపడ్డారు. గత 10 ఏళ్లలో లేని యూరియా కొరత కాంగ్రెస్ హయాంలో ఎందుకు వస్తుందని నిలదీశారు. రైతులకు సరిపడా యూరియా అందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దొరకక 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్. ఇంకా లేక లైన్లో తిరిగినా సార్. నిన్న అంజాయ షాప్లోకి వచ్చింది 2 సంవత్సరాలు సార్. ఇరవై 2 సంవత్సరాలు ఇస్తే ఇంత ఏమైతే సార్? 10 ఎకరాల రైతుకు 2 ఎకరాలు ఇస్తే 2 సంవత్సరాలు ఇస్తే ఏం లాభం సార్? ఆ 22 బదులు కొట్టాలట మగజులో పెద్దగా అయినాక ఈరి ఎట్లా కూడా సార్? మీరు కష్టం చెప్పండి సార్. మాకు 10 సంవత్సరాలు అవసరం సార్. ఇతర పెస్టిసైడ్ షాప్స్ లో ఎక్కడ కూడా యూరియా అనేది దొరుకుతలేదు. గత 10 రోజుల నుంచి కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడుతుంది. అయినా కూడా మరి యూరియా వస్తుందని ఇన్ని రోజులు కూడా వాళ్ళు మరి ఎంతో ఓపికతోటి ప్రతిరోజు కూడా పాస్బుక్ పట్టుకొని ప్రతి షాప్కి వచ్చి ఆగ్రోస్ కేంద్రాలకు వస్తే ఆ వచ్చినటువంటి ఎప్పుడు అడప వారానికి ఒక లారీ వస్తుంది. ఆ వస్తే కూడా ప్రతి రైతుకు ఒక ఆధార్ కార్డు మీద పాస్బుక్ పేరు మీద ఒకటే ఒక సంచి ఇస్తుంది. ఆ రైతుకు 10 ఎకరాలు ఉన్నా 5 ఎకరాలు ఉన్నా కూడా మరి ఒకటే సంచి ఇవ్వడం ద్వారా ఈ రైతులకు ఎంతో ఇబ్బంది జరుగుతున్నది. మరి గత 15 రోజుల నుంచి కూడా యూరియాకు ఉన్నటువంటి ఇబ్బందికి ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే యూరియా అనేది వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే రైతులు గత 2 నెలల నుంచి కూడా పెట్టుబడి పెట్టి ఇవాళ యూరియా వేసే సమయంలో మరి దాదాపు ఎకరకు 20,000 30,000 రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. ఆ యూరియా దొరకడం వల్ల ఇవాళ వారు పెట్టినటువంటి పెట్టుబడి నష్టం జరుగుతున్నది. మరి గతంలో చూస్తే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా యూరియా అనేది ఇబ్బంది జరగలేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేసి ఇప్పటికైనా ఆ యూరియా అనేది ఎంబడి విడుదల చేసి ప్రతి రైతుకు ఎంత ప్రతి ఎకరా కూడా 2 సంచులు ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకుపోవాలి. తప్పకుండా ఇటువంటి చర్యలు మరి ఎందుకంటే రైతులకు ఇబ్బంది పడే ఆలోచన చేయాలి.